తిరుపతి జాతీయ మహిళా సాధికార సదస్సులో ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి పరోక్షంగా విమర్శలు చేశారు. ఆయన ప్రజాప్రతినిధులకు కూడా ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా విధి విధానాలు అమలు చేయాలని అభిప్రాయం వ్యక్తపరిచారు. చట్టసభల సభ్యులకు కూడా నో వర్క్ నో పే విధానం వర్తింపచేయాలని సూచించారు. ఏపీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఈ సాధికార జాతీయ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కోరారు. ప్రస్తుతం అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలు కొంతమంది చట్టసభలకు ప్రాతినిధ్యం వహిస్తున్న సభ్యులు ఆమోదయోగ్యం తెలిపినా వైసీపీకి చెందిన ప్రజా ప్రతినిధుల్లో మాత్రం కలకలం రేపుతున్నాయి. దీనిపై ఏపీ రాజకీయాల్లో జరుగుతున్న చర్చ ఏంటి, రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోనున్నాయి, ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. ప్రభుత్వ ఉద్యోగులు విధులకు హాజరు కాకపోతే వారి జీతాలు ఎలా కోత విధిస్తారో అదేవిధంగా చట్టసభల్లో కూడా అమలు చేయాలనేది అయ్యన్న పాత్రుడి అంతరంగంగా అర్థమవుతోంది. ప్రజలు తమ సమస్యలు చట్టసభల్లో చర్చించి తమకు పరిష్కారం చేయాలని ప్రజాప్రతినిధులను చట్టసభలకు పంపిస్తారు. కానీ లేనిపోని సాకులతో కొంతమంది సభ్యులు అసెంబ్లీకి హాజరు కావడం లేదు. కానీ చట్టసభల్లో సభ్యులుగా పొందవలసిన అన్ని సౌకర్యాలను, జీతభత్యాలు పొందుతున్నారు. అటువంటి వారి కోసమే అయ్యన్న పాత్రుడు ఈ అంశంపై తెరపైకి తెచ్చారంటున్నారు. ముఖ్యంగా ఏపీలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపైనే అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యలు చేశారనేది బహిరంగ రహస్యం. అయితే స్పీకర్ హోదాలో అయ్యన్న కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొత్తలోనే నేరుగా ఏపీ అసెంబ్లీలోనే ఈ వ్యాఖ్యలు చేయడం గతంలో సంచలనం రేపింది. నిబంధనలకు విరుద్ధంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇవ్వాలని లేదా తాను అసెంబ్లీకి హాజరు కాకూడదని ఆ పార్టీ నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే ఆ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు అసెంబ్లీ సమావేశాల సమయంలో అసెంబ్లీకి వచ్చి కేవలం అటెండెన్స్ వేయించుకుని వెళ్లిపోవడం పరిపాటిగా మారింది. ఏపీ అసెంబ్లీకి వచ్చే ప్రజాప్రతినిధులకు నెల జీతభత్యాలతో పాటు ప్రభుత్వం అనేక సౌకర్యాలు కల్పిస్తుంది. ప్రజల కోసం అసెంబ్లీ సమస్యలపై చర్చించాలి. చట్టసభలో ప్రజలకు ఉపయోగపడే విధంగా చట్టాలు చేయాలి. కాబట్టి చట్టసభలకు ఎన్నికైన అందరినీ ప్రభుత్వం వారి సేవలకు అనుగుణంగా ఈ సౌకర్యాలు కల్పిస్తుంది. కానీ చట్టసభలకు హాజరు కాకుండా లేనిపోని సాకులు చెప్పి రాజకీయ కారణాలతో వైసీపీకి చెందిన ప్రజాప్రతినిధులు కాలక్షేపం చేస్తుంది. అలాగే అందరి సభ్యులతో పాటు జీతభత్యాలు, ఇతర సౌకర్యాలు పొందడానికి అర్హులనేది ఇప్పుడు అయ్యన్న వ్యాఖ్యలతో చర్చలకు దారితీసింది. అందువలనే ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు లోక్సభ స్పీకర్ సమక్షంలో దేశవ్యాప్తంగా అనేక మంది మహిళా చట్టసభ సభ్యులు పాల్గొన్న ఈ సదస్సులో తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ విధంగా చట్టసభలకు రాకుండా ఎగ్గొట్టే సభ్యులకు ఈ నో వర్క్ నో పే విధానం చట్టసభలలో సభ్యులకు ఎందుకు వర్తించదని అయ్యన్న పాత్రుడు ప్రశ్నించారు. రాష్ట్రంలో కొందరు సభ్యులు అసెంబ్లీకి రాకుండా ప్రభుత్వం నుండి వచ్చే సొమ్మును తీసుకుంటున్నారని ఆయన వివరించారు. అయ్యన్న ఈ జాతీయ సదస్సులో పరోక్షంగా వైసీపీ సభ్యులను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారనేది అందరికీ అర్థమైంది. ఇక ప్రజలు తమ సమస్యలపై చర్చించి పరిష్కారానికి చర్యలు తీసుకోవడానికి చట్టసభలకు వెళ్లమని గెలిపిస్తారు. కానీ సభ్యులు సభకే రాకుండా సభలకు దూరంగా ఉండి మాట్లాడడం ఏమిటని అయ్యన్న ఈ సదస్సులో ప్రశ్నించారు. ప్రజా సమస్యలు పరిష్కారం కోసం వారికి చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి వచ్చే మాట్లాడొచ్చు కదా. ప్రజాప్రతినిధులు బాధ్యత లేకుండా వ్యవహరించడం సరికాదని ఆయన వ్యక్తీకరించారు. ఏపీలో ప్రస్తుతం వైసీపీ చేసేది కూడా ఇదే. అసెంబ్లీకి కేవలం హాజరు కోసమే వచ్చాం కదా అన్నట్లుగా ఈ పార్టీ సభ్యుల తీరు ఉందని టాక్. ఏదో ఒక వంకతో అసెంబ్లీలో హడావుడి చేస్తున్నారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా అసెంబ్లీ వాకౌట్ చేస్తున్నామని వైసీపీ డ్రామాలాడుతుందనేది కూటమి అభిప్రాయం.
ఇకపోతే ఒక్క ఏపీలోనే కాక దేశంలో చాలా రాష్ట్రాల్లో చట్టసభల్లో ఈ పరిస్థితి కనిపిస్తుంది. అందువల్లనే ఏపీ స్పీకర్ నో వర్క్ నో పే విధానం అమలు చేసేందుకు ఆలోచించాలని లోక్సభ స్పీకర్ ఓం బిర్లాని అయ్యన్న పాత్రుడు కోరారు. ఇటువంటి కఠిన నిర్ణయాలు లేకపోవడం వల్లనే ప్రజాప్రతినిధులు బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని అయ్యన్న పేర్కొన్నారు. వీరికి నో వర్క్ నో పే విధానం అమలు చేసేందుకు మిగిలిన ప్రజాప్రతినిధులు కూడా ముందుకు రావాలని పలువురు కోరుతున్నారు. సహజంగా అన్ని శాసనసభలు ఏడాదికి 60 రోజులు పనిచేసేలా చర్యలు తీసుకోవాలని అయ్యన్న సూచించారు. ప్రస్తుతం ఏడాదికి 30 నుంచి 45 రోజులు మాత్రమే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయని, ఏడాదిలో కనీసం 60 రోజులైనా సప్త సభలు పనిచేసే విధంగా దేశంలోని అన్ని అసెంబ్లీలకు సూచనలు జారీ చేయాలని అయ్యన్న పాత్రుడు లోక్సభ స్పీకర్ను అభ్యర్థించారు. మొత్తానికి 2 రోజుల పాటు ఈ మహిళా సాధికారత జాతీయ సదస్సు జరిగింది. ఇందులో మహిళల అభ్యున్నతి కోసం అనేక అంశాలపై చర్చించారు. ప్రధానంగా చట్టసభల్లో కూడా నో వర్క్ నో పే విధానం అమలు చేయాలని అయ్యన్న చేసిన సూచనలపైనే ఎక్కువ చర్చ జరిగినట్లు తెలుస్తోంది. మాజీ సీఎం జగన్పై అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలు మరోసారి ఏపీ రాజకీయాల్లో చర్చకు దారితీశాయి. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాని ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ ప్రజల్లో కూడా చర్చనీయాంశమవుతోంది. ప్రజా డబ్బుతో జీతాలు తీసుకుంటున్న ప్రతినిధులు తమ బాధ్యతను నిర్వర్తించాల్సిన అవసరం ఉందని ఈ వివాదం స్పష్టం చేస్తోంది.